ఈ రోజు వచ్చేసి సమోసా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు మైదా తీసుకొని 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తగినంత నీళ్ళు పోసుకొని చపాతీ ముద్దలుగా కలుపుకోవాలి. మరొక బౌల్ తీసుకుని 2 స్పూన్ మైదా వేసుకుని తగినంతగా వాటర్ పోసుకొని వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో 2 కప్పులు కట్ చేసుకున్న ఆనియన్స్, 1 కప్పు అటుకులు, కరివేపాకు, ఉప్పు, కారము, గరం మసాలా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న చపాతీ పిండి తీసుకుని చపాతీలాగా చేసుకుని పలుచగా అద్దుకుని బాగా హీట్ ఎక్కిన పాన్ మీద అటు ఇటు 2 సైడ్ కాల్చుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన వాటిని సమోసా ఆకారంలో చేసుకొని స్టఫింగ్ అంతా వాటిల్లో నింపుకొని ముందుగానే సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది మంచిగా అప్లై చేసేసుకొని వీడియోలో చూపించిన విధానంగా చేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో సమోసాలు డీప్ ఫ్రై చేసుకుంటే అంతే, వేడివేడిగా సమోసా రెడీ.